ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. సారీ, ఆఫీస్ అవర్స్లో పని కట్టుకుని మరి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను. అబ్బా ఎందుకు ఈ సారీలు? నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసే మనిషివా, లేకపోతే లేనిపోని కబుర్లు చెప్పే మనిషివా? ఏదో విషయం ఉంటే తప్ప పని కట్టుకొని రావు. ఏంటి విషయం? ఏం లేదు మధు, సుధీర్ గురించి మాట్లాడదామని. సుధీర్ గురించా? అవును, సుధీర్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి నిన్నటి వరకు పనిలో ఎంతో శ్రద్ధగా ఉండేవాడు. పని తప్ప మరో మాట మాట్లాడేవాడు కాదు. కానీ ఇవాళ మాత్రం బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు. పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. రెస్ట్లెస్గా ఉంటున్నారు. ఎందుకో ఏంటి అని అడుగుదామనుకున్నాను. మళ్ళీ అడిగితే ఏమనుకుంటారోనని డౌట్తో ఏం మాట్లాడలేదు. చురుకుగా, చలాకీగా, సరదాగా, ఏ టెన్షన్స్ లేకుండా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు అలా ఉంటే చూడ్డానికి అదోలా ఉంది. ఒకసారి సుధీర్ ప్రాబ్లం ఏంటో కనుక్కోరాదు? సుధీర్ ప్రాబ్లం నాకు తెలుసక్క. తెలుసా? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. సుధీర్ ఫ్రెండ్ గీత అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మన బిజినెస్ రైవర్లీ కంపెనీ మూర్తి గారి అమ్మాయి. అంటే ఆ అమ్మాయిని సుధీర్ ప్రేమ లాంటిది? నో నో నో, అలాంటిదేం లేదు. వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి మొన్న సుధీర్ని కలవడానికి ఇంటికొచ్చింది. మా ఆయన సంగతి తెలుసుగా. మూర్తి గారి మీద ఉన్న కోపాన్ని పరోక్షంగా ఈ అమ్మాయి మీద చూపించారు. వాళ్ళిద్దరి స్నేహం ఇష్టం లేదని, ఇంటికి రావద్దని కాస్త కఠినంగానే మాట్లాడారు. దాంతో అమ్మాయి హర్ట్ అయినట్టుంది. ఆ విషయంలో సుధీర్ కాస్త డిస్టర్బ్ అయ్యాడు. అయ్యయ్యో, అవునా? ఈ విషయంలో నేనేం చెప్పడానికి లేదు. కానీ ఒకటి మధు, సుధీర్ చాలా మంచి వ్యక్తి. నేను వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత మీకెవరికి కనబడలేదు. మొదటిసారి నన్ను చూసింది సుధీరే. ఆ రోజు నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మంచిగా మాట్లాడడం కానీ, మర్యాద ఇవ్వడం కానీ, ఏదో ఒక రకంగా నాకు అండగా నిలబడి ఒక మంచి ఉద్యోగం చూపించాలనే ప్రయత్నం కానీ, అలానే నేను ఇబ్బందుల్లో ఉంటే ఆ విషయం మీకు తెలియకూడదని అతను పడ్డ తాపత్రయం కానీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నాకు సుధీర్తో గొప్ప ఫ్రెండ్షిప్ లేదు, కానీ మన బంధువుగా అతని మీద గౌరవం ఉంది. అంతకంటే ముఖ్యంగా అతను నా విషయంలోనూ మన ఫ్యామిలీ విషయంలోనూ చూపించిన ఔదార్యం, మానవత్వం నాకు చాలా నచ్చాయి. ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. అలాంటి అతను ఇప్పుడు ఇలా బాధపడుతూ అదోలా ఉంటే చూడ్డానికి ఇబ్బందిగా అనిపించి నీకు చెప్పడానికి వచ్చాను. పాపం అతని ఫ్రెండ్ విషయంలో నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి. సుధీర్కి కాస్త నచ్చచెప్పు. ఇది చెప్దామనే వచ్చాను. అలాగే అక్క. సరే, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఆఫీస్ అవర్స్లో పని చూడ్డం మానేసి మొహం చూసుకుంటున్నావా? ఏం సోకులు పోతున్నావురా? బాస్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, ఎక్కడున్నారు సార్ తమరు? ఇంకెక్కడుంటాను సార్, ఆఫీసులోనే. తమరే కదా సార్ నా పిఏ? అందులో డౌట్ ఏంటి సార్, మీరు రిటైర్ అయ్యేంత వరకు నేనే మీకు పిఏ. ఆహా, అయితే తమరు ఎక్కడుండాలి సార్? నాకు అందుబాటులో ఉండాలా లేదా? మిమ్మల్ని పిలవడానికి మీకు పిఏని ఏర్పాటు చేయనా? వినడానికి బాగుంది సార్, కానీ చూసే వాళ్ళకి బాగోదు. వదలండి బాస్. రే, ఇప్పుడైనా వచ్చి తగలడ్రా. మరి రమ్మని కాల్ చేయగానే చెప్పొచ్చు కదా సార్. వస్తున్నా. ఏంట్రా బాగా హుషారుగా ఉన్నావు? కొత్త
కొత్త పెళ్లి కొడుకుని, పైగా మంచి యూత్లో ఉన్నవాన్ని. ఆ మాత్రం జోష్ ఉంటుంది బాసు. ఓ సూపర్. ఏది రేపటి ప్రోగ్రాం ఒకసారి చెప్పు. ప్రోగ్రామ్ రెడీ సార్, రెడీ చేశాను సార్. మొహానికి పౌడర్ రాయడానికి టైం ఉంది, రేపటి ప్రోగ్రాం రాయడానికి టైం లేదా? అమ్మ నా దుర్మార్గం బాసు, సీసీటీవీలో మొత్తం చూసేసినట్టున్నాడు. రకరకాలుగా హెయిర్ స్టైలింగ్ చేయడం వచ్చు కానీ పని సరిగ్గా చేయడం రాదా? పనిచేస్తూనే ఉన్నాక బాసు. ఎక్కడ చేస్తున్నావురా? సాంప్రదాయాన్ని చుట్టూ తిరుగుతున్నావు. ఇవాళ కొత్తగా ఓ రూల్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఇక నుంచి ఈ ఆఫీస్లో ఒక ఫ్యామిలీ నుండి ఇద్దరు పనిచేయడానికి వీల్లేదని రూల్ పెడతా. ఇదే రూల్ బాసు. నా రూలు నా ఇష్టం రా. నేను నా కాబోయే భార్య ఒకే చోట ఉండకూడదనిగా ఈ కుట్ర. ఆ రకంగా చూస్తే మీ ఫ్యామిలీలో 3 ఉన్నారు. ఆ 3 4. అయ్యో మర్చిపోయాను, 4 కాదు 5. మీరు, మీ ఆవిడ, మీ నాన్నగారు, మీ తమ్ముడు గారు, మీ ఆవిడ గారి అక్కగారు. ఇందులో ఎవరిని తీసేయాలి? పిఏ నుంచి బాస్ మారిస్తే బెటర్. రే, మాది బాస్ ఫ్యామిలీరా, ఈ రూల్ మాకు వర్తించదు. ఓహో, రూల్స్ మాకు పెట్టడానికేనా, పాటించడానికి కాదా? అవును. వెళ్ళి రేపటి ప్రోగ్రాంని 1000 సార్లు రాసి తీసుకునిరా. 1000 సార్లు రాసి తీసుకురావాలా? రాసుకు రాకపోతే రూల్ని అమలు పరచాల్సి ఉంటుంది. రాసుకొస్తా, రాయక చేస్తానా?